ఇలా నా పేరు వచ్చింది అంటున్నావు, నీకు అక్కడ పట్టలేదు, పేరు ఎట్లా వచ్చింది? నీకు అది రెగ్యులర్ అయినట్టు లెక్క, నీ పట్ట వచ్చినట్టు లెక్క. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు నేను పెట్టేశారు కదా, మనకు ఎక్కడ పోయినా కూడా ఈ జాగా ఉపయోగపడదు, ఇల్లు కూడా నీది కాదు, ఏదో భాగ్యవాసంగా ఉంటావు. రేపు పొద్దున గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేయమన్నా కూడా మీరు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఒక ఉద్దేశం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, దాని మీద సర్వ అధికారులు లేకుంటాయి. గవర్నమెంట్ కూడా అధికారులు లేవు. నేను గవర్నమెంట్ మనిషే కదా, తహసీల్దార్ గవర్నమెంట్ మనిషే కదా, కమిషనర్ గవర్నమెంట్ మనిషే కదా. మేము ఎందుకు వచ్చినాం? ఇది గిట్టనోళ్ళు మొన్న ఇక్కడ ఓడిపోయినామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు. 1908 దీన్ని యాక్టివ్ చేసారు 22 చట్టం ప్రకారం. గతంలో ఎంతమందికి ఇచ్చినామని ఒక లిస్ట్ పెట్టి తప్ప ఇవాళ కొత్త లిస్ట్ చేసేది కాదు. ఈ దాని మీద సర్వాధికారులు మీకే ఉంటాయి. ఎవరన్నా ఒక గజం పోతే, నేను చెప్తున్నా, గజం పోతే నా బాధ్యత. మీ ఇల్లు పోవు, మీ ఇంట్లోకి ఎవరు రాడు. నువ్వు డాక్టరేట్ మన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇచ్చేది ఒక్క ఇల్లు కాదు. మీరు భయపడకుని ధైర్యంగా ఉండు. మన అన్న అభిల్ అనే గారు ఒక నిమిషం మాట్లాడవలసిన మనం గడ్డం చంద్రమణ గారు ఒక నిమిషం మాట్లాడవలసిన కోరు. సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మన గడ్డం చంద్రమణ గారు మాట్లాడారు. అన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు, మన వీళ్ళ ఐలయ్య గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, వార్డు సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన మా యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నా పేరు డి గణేష్, తహసీల్దార్గా మాట్లాడుతున్నా యాదగిరిగుట్ట. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి వస్తున్న మన వాట్సాప్ లో వాయిస్ ఏదంటే నిషేధిత జాబితాలో మొత్తం ఇల్లు పోతుంది, క్యాన్సల్ చేసుకుంటారు అని దుమారం లేపుతున్నారో, ముఖ్యంగా వాస్తవంగా ఈ చట్టం ఎప్పుడు వచ్చిందని 1908 యాక్ట్ ప్రకారము 22A మనకు గతంలో ప్రభుత్వ భూములు కావచ్చు, ఎండోమెంట్ భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా ఇదే భూములో ప్రభుత్వ భూములలో మన ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు, అదేవిధంగా మన భూసేకరణ ద్వారా చేసుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంటి యొక్క భూములను గతంలోనే 1908 యాక్ట్ ప్రకారము నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. కానీ ఇవాళ కొత్తగా పెట్టింది అయితే కాదు. ఇప్పుడు గతంలో మీరు ఏదైతే పట్టాలు ఇచ్చామో యాస్టీజ్ గా మీకే ఉంటుందని తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా. అయితే కొంతమంది దుమారం లేపుతున్నారు, ఈ పట్టాలు క్యాన్సిల్ అవుతుంది, ఇల్లు క్యాన్సిల్ అని చెప్తున్నారు. కానీ అలాంటిది ఏం లేదు. మీకు గతంలో ఏదైతే సర్వ హక్కులు ఇళ్ల పట్టాల పైన పొందుతున్నారో ఆ విధంగా మీరు దాన్ని పొందవచ్చు అని తెలియజేసుకుంటున్నారు. మీకు ఇచ్చింది ఇల్లు కట్టుకోమని ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నారు. గవర్నమెంట్ మీకు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు హౌస్ నెంబర్ ఇచ్చింది, రోడ్లు వేసారు, డ్రైనేజ్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చినాక ఎందుకు మీకు ఉండడానికి కాదు, మీకు అందరూ హ్యాపీగా ఉండడానికి ఇచ్చింది కదా. దీన్ని ఎవరు ఎలాంటి దుష్ప్రచారం నమ్మకండి. గవర్నమెంట్ చట్టం దర్పంగా చేసుకోబోతుంది, వాళ్ళని వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. మీరు ఎలాంటి భయప్రాంతాలకు గురి కావద్దని తెలియజేస్తున్నారు. మొన్న రాత్రి కూడా కొంతమంది వస్తే నేను ఒకటే అడిగినాను, అమ్మ ఎవరైనా సరే ఒక ప్రభుత్వ అధికారి కానీ మీ ఇంటికి వచ్చిరా, మీ ఇంటికి వచ్చి ఇది మేము స్వాధీనం చేసుకుంటున్నాము, మీరు ఫలానా రోజు ఖాళీ చేయాలని చెప్పేసి ఏమన్నా డెడ్ లైన్ పెట్టిరా అని అడిగినాను. అట్లేం చెప్పలేదు అక్క అని చెప్పి అన్నారు. మరి ఎవరైనా నోటీసులు ఇచ్చిరా అని చెప్పేసి కూడా అడిగినాను. అట్లేం ఇవ్వలేదు. ఏదైనా నోటీస్ ఇస్తే తీసుకురండి, అందులో ఏముందో నేను చెప్తాను అని అంటే కూడా మాకు నోటీసులు కూడా ఏం రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఎవరన్నా ఇప్పుడు తహసీల్దార్ కానీ మన కలెక్టర్ కానీ ఇంకేదన్నా ప్రభుత్వ అధికారి మీ దగ్గరకు వచ్చి మీరు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు, మీరు ఖాళీ చేయాలి, పలానా రోజు మీకు ఇంత టైం ఇస్తున్నామని చెప్పి ఎవరైనా చెప్పారంటే అట్లా కూడా మాకు ఎవరు చెప్పలేదు అక్క. మరి ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు అంటే ఫోన్లలో పెట్టిరు. ఆ ఫోన్లలో మీరు నమ్మకండి. కేవలం ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అమ్మా. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మన వాటికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయో మీకు తెలుసు. మరి గతంలో వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మరి ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. అదే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు చూపెడదాం మనం. మరి అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ఇల్లు ఎట్లా గుంజుకుంటారు అనుకుంటారు మీరు? ఇవి కేవలము మిమ్మల్ని
మీ మనసుని అనేది మొత్తం వేరే దిక్కు తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీని చెడు పేరు తేవాలని చెప్పి చేస్తున్నారు తప్ప మీ ఇళ్ళ నేను మొన్న కూడా చెప్పిన గుండు సూది కూడా పెట్టారు మీ ఇళ్ళకి అని చెప్పిన నేను. గుండు సూది కూడా ఎవరు కూడా వచ్చి పెట్టారు. మన ఐలాండ్ ఉన్నంత వరకు, మన ఆలేరు విప్పు మన ఎమ్మెల్యే గారు ఐలాండ్ ఉన్నంత వరకు కూడా ఎవ్వరు మీ ఇంటి తెరువు రారు. అట్లాంటి పరిస్థితి వస్తే మన అన్న ఉన్నాడు మనకు అండగా, ఏదున్నా సరే మనకు అన్న ఉంటారు. ఇక మీద కూడా మళ్ళీ ఎట్లాగో ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ వస్తూనే ఉంటాయి ట్రోలింగ్స్. అట్లాంటప్పుడు మాకు పట్టాలు ఇచ్చుకునేటట్టు చేయండి, అమ్ముకునేటట్టు చేయండి, అది అని చెప్పి మళ్ళీ పెడుతూనే ఉంటారు. ఇవాళ కూడా మొత్తం నడుస్తూనే ఉంటది. దానికి మన అన్నగారు భరోసా ఇస్తారు. ఒకసారి అన్న మాట మీరు వినండి, ఎవ్వరు కూడా భయభ్రాంతులకు గురి కాకండి. మళ్ళా కూడా రేపు మీ ఇంటింటికి వచ్చి కూడా ఎవరైనా చెప్పారు అనుకోండి, మా ఇంటి మట్టికి రాకుండా మర్యాద ఉండదని చెప్పండి మీరు వాళ్ళకి. ఇది సర్వే చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ నీకు నోటీస్ ఇచ్చి కాదు, ఇవాళ ఇందులో పేరుందంటే నీకు సర్వ అధికారాలు ఉన్నట్టే. కాకపోతే గతంలో దీని మీద బై నెంబర్ వేసి ఎవరికైనా బిడ్డపేళ్ళు ఉన్నా లేకపోతే ఆపద వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా ఇవి ఒకసారి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, పేదోడికి ఇంత గూడు కట్టుకోవాలి, పేదోడికి ఇంత స్థలం ఇచ్చి ఇందిరం మిల్లు కానీ లేకపోతే ప్లాట్ ఉన్నోళ్ళు సొంతంగా 5 లక్షలు 10 లక్షలు దాని స్తోమతోటి ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం 100 గజాలు ఇచ్చి నీకు తర్వాత 1 లక్ష 5 లక్షలతో 10 లక్షలు కట్టుకుంటే అది మీ ప్రాపర్టీ. ఇవాళ ఈ ప్రాపర్టీ ఎందుకు చేసింది, మీకు ఎవరైనా ఉందో ఆ ప్రాపర్టీ నమోదు చేసింది తప్ప దీని మీదకి ప్రభుత్వం వస్తుందని కానీ దీన్ని గుంజుకుంటామని కానీ గతంలో పేదోడికి మీకు ఇచ్చే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఇచ్చే పత్రంలో చూడండి, ప్రభుత్వం 100 గజాలు ఇస్తుందంటే నువ్వు అమ్మొద్దు కొనొద్దు, అది నీ సొంతమే, నువ్వు జరిగిపోయిన తర్వాత నీ పిల్లలకు, నీ పిల్లలు జరిపోయిన తర్వాత నీ మనవళ్ళకని పట్టా ఇచ్చినటువంటి ఎప్పుడు ప్రభుత్వం ఈ బీసీ కాలంలో మీకు అలర్ట్ చేసినప్పుడు. దాని తర్వాత చేసిన వాళ్ళు అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకున్నారు, దానికి బై నెంబర్ వేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆపదకో సాపదకో అమ్ముకున్నారు. వాటిని ఇలా అమ్ముకున్న వాళ్ళు కొన్నోళ్ళ పేర్లు కూడా ఇందులో వచ్చినాయి. ఇలా మళ్ళీ ఎల్లే కొన్నాడు, ఎల్లే పుల్లే మరి ఇల్లు కట్టిండు, ఆ ఇంటికి డోర్ నెంబర్ వచ్చింది. ఇలా ఇక్కడ కమిషనర్ కానీ ఇక్కడ చైర్మన్ కానీ కౌన్సిలర్లు మీకు డోర్ నెంబర్ ఇచ్చారు, ఇల్లు కనెక్షన్ ఇచ్చారు, మీటర్ కనెక్షన్ ఇచ్చారు, నల్ల కనెక్షన్ వచ్చింది, మీకు సీసీ రోడ్లు వస్తున్నాయి, డ్రైనేజ్ ఉంది, ఇంకా ఫెసిలిటీ కావాలని మొన్ననే మళ్ళీ 20 కోట్లు శాంక్షన్ చేసి అన్ని వాటిని డెవలప్ చేస్తున్నాం. నేనేమంటున్నా, ఇందులో మీ ఇంటి పేరు వచ్చినంత మాత్రాన మీ ఇల్లు ఎవరో గుంజుకునేది కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళకి ఇల్లు కట్టేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది. ఎక్కడో మొన్న ఖమ్మంలో ఏదో జరిగిందని అట్లా ఇక్కడ జరుగుతుందని చెప్పి ఇప్పుడు మా చంద్రం అంటున్నాడు, ప్రతిపక్షాలు కాదు, వాట్సాప్ లో ఒకసారి పెట్టేటోళ్ళ పేర్లు చూడండి, ఎవడు పెడుతున్నాడు వాట్సాప్ లో, ఏ పార్టీ వాడు పెడుతున్నాడు, ప్రజలకు మేలు చేసి పెడుతున్నాడా, ప్రజలకు అన్యాయం చేసి పెడుతున్నాడా, మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఒకటే మాట ఇస్తున్నాను, మీ బిడ్డగా నేను చెప్తున్నా, ఈ 3 ఏళ్ళు కాదు, మా చంద్రం అన్నట్టు మళ్ళీ మాకే ఓటేస్తాడు, ఏదో అట్లా తిరుగుతాడు అలా, కానీ మళ్ళా 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తుంది గ్యారెంటీ ఇస్తుంది. కానీ మీ అందరికీ ఇంటింటికి తిరిగి నేను భరోసా ఇవ్వడానికి వచ్చిన, మీరు ఒక్క గజం పోయినా నా బాధ్యత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ యాదగిరిగుట్ట బీసీ కాలంలో చంద్రం అన్నట్టు మనం యాదగిరిలో కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 1908 యాక్ట్ చట్టం ప్రకారం 22 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములు నిషేధ జాబితాలో ఉన్నది వాస్తవము. ఇప్పుడు మనకు వచ్చింది, మీరు ఏమడగాలంటే, బిడ్డ ఇది గవర్నమెంట్ స్థలమే, నేను ఇల్లు కట్టుకున్నా, నా బిడ్డ పెళ్లి అవుతుంది, నేను అమ్ముకుంటా, బిడ్డ అమ్ముకునే అవకాశం కల్పించండి మీరు అడగాలి. దానికి నేను బాధ్యుని. కానీ ఎవరో చెప్పిందని మా ఇల్లు పోతుందని చెప్పి ఒక్కొక్కరు ఆరోగ్యం బాగాలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఎవరు మా బాధ్యులు? ఇంత పెద్ద కాలనీ డెవలప్ చేసినాం. గత మీరు ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. గత 15 ఏళ్ల కింద నేను వాటిలో నన్ను ఎంపీడీసీ గెలిపించినారు. ఒక్క ఇల్లు పోతే నా బాధ్యత అమ్మ. నేను స్వామివారి మీద ఆనని చెప్తున్నా, ఒక్క ఇల్లు పోదు. ఈ దొంగల ప్రచారాన్ని మీరు నమ్మొద్దు. వాడు పట్టుగాడు ఉన్నాడు, గుండుగాడు, పెద్ద రౌడీ గాడు, వాడు వాట్సాప్ లో పెడతాడు, ఎమ్మెల్యే మాకు కలిగి అయ్యే జాగిరి 60 నా నోట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పడానికి నేను వచ్చిన. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాకృతం కావద్దు. ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ప్రభుత్వ స్థలాన్ని ప్రొవిడెంట్ లో పెట్టిండ్రు, దాన్ని పెట్టడం వల్ల మీ ఆస్తి ఎవ్వరు గుంజుకోరు, ఎక్కడ పోదు. మనకు వచ్చిందల్లా ఏంది,
ఆపద వచ్చింది, ఆరోగ్యం బాగలేదు, బిడ్డ పెళ్లి, కొడుకు పెళ్లి, అమ్ముకుంటే ఎట్లా బిడ్డ అనేది ఇది ఒక క్వశ్చన్. దీని మీద నేను దీన్ని పరిష్కారం చేస్తా, దీన్ని నేను ఆలోచన చేస్తా. ఇలా కొంతమంది మా తమ్ముళ్ళు రెగ్యులైజ్ కావాలంటున్నారు. రెగ్యులైజ్ కాదే నీ పేరు ఇళ్ళకి వచ్చింది, ఇలా లీజ్ లో నీ పేరుందంటే ఇలా మున్సిపల్ ఆఫీస్ లో నీ పేరు మీద పట్టా ఉన్నట్టా కానట్ట? చదువుకున్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తమ్ముడు? ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి జెండాలు పడదాం. కానీ పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న పార్టీలు ఎవరైతే ఈ భూములు జాగ్రత్త పంచారో, ఏ టైంలో మీకు జాగ్రత్త పంచో తెలుసు. ఆ రోజు ఇదంతా కొనుగోలు చేసి పంచినటువంటి జాగా, ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పేదోళ్ళ కోసం ఇచ్చిందే కదా. నేను ఒకటే మీకు మాట ఇస్తున్నా, ఇలా ఎన్ని పెళ్లిళ్ళు మా సొంత మా బంధువు పెళ్లిన్నా నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 2 రోజుల నుంచి నిద్రపోతలేదు. ప్రతి ఇంటికి అని చెప్పినా, మా చైర్మన్ వారి భారత్ గౌడ్ గారు చెప్పినా ఇల్లు పోదాం, నేను బాధ్యుని, ఒక్క గజం పోయినా నేను బాధ్యుని. ఈడ నా ఇల్లు ఉంది కదా, ఎవరైనా మీ ఇల్లు పోతే నా ఇంట్లో ఉండొచ్చు. అంత ఆ వాట్సాప్ లో చూస్తే హార్ట్ అటాక్ వచ్చి ఆ చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యుడు? వాళ్ళు అంత పెద్ద లీడర్లు అయితే వాళ్ళు సమాజానికి, యాదగిరి పట్టణానికి, బీసీ కాలనీ, యాదగిరికి న్యాయం చేయాలనుకున్న వాళ్ళు, ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఉండిగా, కౌన్సిలర్ ఉండు కదా, వాళ్ళ నిలదేరి వాళ్ళ ఇంటికాడ ఇల్లు ముట్టేయాలి, మా ఇంటికి వచ్చి కూర్చోని ఎందుకో మాకు ఇట్లా అన్యాయం అయితే మమ్మల్ని అడగండి. కానీ వాట్సాప్ లో పెట్టి అమాయకులను బలి చేసి అమాయకులు నిద్రపోకుండా, తిండి తినకుండా ఈ రకంగా భయప్రాంతం చేస్తే కఠిన చర్యలు ఉంటే తప్పకుండా మీరు యువకులుగా, రాజకీయ నాయకులుగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ ఒక్క యాదగిరి పట్టణమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేవస్థాన భూములు ఉన్నాయో, ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో, సీలింగ్ భూములు ఉన్నాయో, ఆ భూములను పరిరక్షణ చేయడం కోసం, వాటిని అన్యాక్రాంతం కాకపోవడం కోసం అది ప్రొవిట్ లో పెట్టింది తప్ప మీ ప్రాపర్టీ ఏదో తీసుకోవాలని ప్రొవిట్ లో పెట్టలేదు. తప్పకుండా మీ అందరి కాపాడే బాధ్యత నాది. రేపు అసెంబ్లీ 16వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకున్న సమస్య ఒకటే, ఇది ప్రైవేట్ లో పెట్టడం వల్ల మేము అమ్ముకోలేకపోతున్నాం అనేది ఒకటే సమస్య తప్ప, దానికే సమస్య తప్ప ఎక్కడ కూడా మాట్లాడుతున్నారు. రానుల్లో కూడా పోయి మన బిడ్డ బీలైన మాకు ధైర్యం చెప్పిండు. ఎక్కడ కూడా ఒక గుంట కాదు కదా, మా చెల్లెళ్ళగా చెప్పింది, గుండు సూది కూడా మీ ఇంటికి దాయబెట్టదు. సర్వాధికారులు మీరే. మీ ఇంటి మీద మీకు ఉన్నటువంటి ఆస్తి కానీ, మీకున్న ఇల్లు కానీ, ఇక్కడ ఫ్లాట్లు ఉన్నా సర్వాధికారాలు మీయే. నేను మాట ఇస్తున్నా, ఆ స్వామివారి మీద ఆనే చెప్తున్నా, ఇంతకంటే ఎవరైనా చెప్పండి. మీకు దయచేసి ఆ చిల్లర మల్లరగాలు పెట్టే పోస్టులు కానీ, చిల్లర మల్లరగాలు పెట్టే ఆ వాట్సాప్ లో మీరు నమ్మొద్దని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏదేమన్నా మీకు డౌట్ ఉంటే మీకు కాలినటువంటి ఇంకే లీడర్లైనా తీసుకొని నా దగ్గర రండి. తల్లి అమ్మ, మీకేమైనా ఇబ్బంది ఉంటే నేనున్నా, నా దగ్గర రండి. ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, అవసరమైతే కమిషనర్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు. మీరెవ్వరు కూడా భయపడద్దు. వచ్చే నెల మళ్ళీ కూడా ఇంకో 200 ఇల్లు ఇచ్చి మేము ఇల్లు కట్టిస్తాం, ఇంకా పేదలకు సాయం చేస్తామంటే